ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ అండ్ నాడీ వైద్యులు కూడా. సో ఎవరికైనా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ జస్ట్ అలా నాడీ పట్టుకొని చెప్పేయగలరు మీ బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంటే మనకి హాస్పిటల్కి వెళ్తే ఇన్ని టెస్టులు చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు కదా. సో ఇక్కడ మనకి టెస్టులు అవసరం లేకుండా నాడీ వైద్యం, అంటే నాడీ ఎలా పనిచేస్తుందని దాని మీదే మీ డిసీజ్ ఏంటో చెప్తారు. సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మా. సో అందరిలో 100 మెంబర్స్ ఆఫ్ హౌస్ వైఫ్స్నో లేకపోతే మదర్స్నో అని తీసుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. 35 to 40 ఉన్న వాళ్ళకి విమెన్లో ఎక్కువగా కనిపించేది రక్తహీనత. దానికి ఒక అసలు ఒక ఒక ఎవరికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళని అడిగినా చెప్పే ఒక కారణం అయితే ఉంది. బట్ వై ఉమెన్లోనే ఎందుకు ఎక్కువగా ఈ రక్తహీనత అనేది ఫేస్ చేస్తున్నారు? దీనివల్ల రిలేటెడ్ మళ్ళీ దాని చుట్టూ ఇది ఉండడం వల్ల ఇది, రక్తహీనత ఉండడం వల్ల ఇది వచ్చింది, ముందు నువ్వు బ్లడ్ పెంచుకో అని చెప్తుంటారు ఏ ఆ, హాస్పిటల్కి ఆ. వెళ్ళినా కానీ. సో దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అంటారు? అయితే చూడండి, అసలు లేడీస్కి మాత్రమే హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది, రక్తహీనత అనేది ఎందుకు ఉమ్, అంటే ప్రధానంగా మీరు అనుకున్నట్టు, మీరు చెప్పినట్టు జనరల్గా ఉమ్, ఎవ్రీ మంత్ సైకిల్ వస్తుంది, ఉమ్, బ్లడ్ పోతుంటుంది, మళ్ళీ ఉమ్, ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఓకే. అయితే ఉమ్, ఈ సైకిల్లో ఎక్కడైనా ఉమ్, ఒక బ్రేకప్ వచ్చింది అనుకోండి, అంటే సైకిల్లో ఎక్కడైనా ఒక స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది, ఉమ్, ఈ 1 ఇయర్లో సైకిల్ అంతా నార్మల్గా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎక్కడో ఒక 1 మంత్ కావాల్సిన సైకిల్ ఒక 15 days లేట్ అవ్వడం కానీ, ఉమ్, 15 days తొందరగా అవ్వడం కానీ, ఉమ్, ఈ రెండిటికి ముందుకు వెనక్కి కారణాలు ఏం తీసుకుంటామంటే ఉమ్, ప్రెషర్, అనవసరమైన స్ట్రెస్, ఓకే. అనవసరమైన ఆలోచనలు, ఓకే. అనవసరమైన భయాన్ని క్రియేట్ చేసుకుంటారు, ఉమ్, అనవసరమైన ఎమోషన్స్ని క్యారీ చేస్తారు, ఉమ్, అనవసరమైన ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోతారు కొంతమంది లేడీస్ చూస్తే. ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా రూట్ కాస్లు, ఇవన్నీ కూడా ఉమ్, ఒక సైకిల్కి ముందు కానీ వెనక్కి కానీ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు. ఉమ్. దీంట్లో మళ్ళీ ఎమోషన్స్లో ప్రధానంగా తీసుకుంటే భయమే, మళ్ళీ భయమే. మళ్ళీ భయమే. ఓకే. ఎందుకంటే కిడ్నీ, మనకు బ్లడ్ ప్యూరిఫై అయ్యేది కిడ్నీలో. ఉమ్, ఈ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే నార్మల్ ఉంటుందో ఉమ్, బ్లడ్ కూడా ప్యూరిఫై ప్రాపర్గా జరుగుతుంది. ఉమ్, బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై జరుగుతుందో ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ అనేది, రక్తహీనత అనేది ఉమ్, బ్యాలెన్స్గా ఉంటుంది. ఓకే. ఈ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే అబ్నార్మల్ అయ్యిందో, ఉమ్, అంటే దానికి కారణాలు భయమై ఉండొచ్చు, ఎమోషన్స్ అయి ఉండొచ్చు, ఉమ్, అంటే కొంతమంది ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా గ్రౌండ్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కొన్ని భయాన్ని ఎక్కువ క్యారీ చేయడం వల్ల కూడా ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్ పీరియడ్ మీద పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరి లైఫ్లో, నార్మల్ లైఫ్లో ఉండే వాళ్ళకు పీరియడ్స్ 50 years వరకు కూడా నార్మల్గా వస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్లో బ్యాలెన్స్గా లేదు అని అనుకుంటే, దాంట్లో ప్రధానంగా భయాన్ని క్రియేట్ చేసుకున్నామంటే ఉమ్, అది లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఉమ్, లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇంకా తొందరగా సెటిల్ అయి ఉండకపోవచ్చు, కొంతమంది సెటిల్ అయిన తర్వాత సరైన పార్ట్నర్ లేకపోయి ఉండొచ్చు. ఉమ్, వాళ్ళకు లేడీస్కి కావాల్సింది ఎమోషన్స్. ఉమ్, ఉమ్, ఈ ఉమ్, ఎమోషన్స్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోకపోతే కూడా వచ్చే సైకిల్లో ప్రాబ్లమ్స్ అయ్యి, ఉమ్. దాంట్లో రక్తహీనత మొదటి ప్రాబ్లం. అదేంటి ఎమోషన్స్ కి రక్తహీనతకి లింక్ ఉంటుందా? ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఉమ్, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి ఓకే. లేడీస్కి. ఉమ్, ఎందుకంటే జస్ట్ చూస్తే లేడీస్లో ఆర్గన్స్ ఎక్స్ట్రా ఉండేటివి రెండే రెండు. ఉమ్, ఉమ్, ఒకటి యూట్రస్. ఈ యూట్రస్ ఎఫెక్ట్ అనేది దాని రిలేటెడ్ వచ్చేసి కిడ్నీ అన్నమాట. ఉమ్, ఎప్పుడైతే ఈ కిడ్నీ రిలేటెడ్కి సంబంధించిన యూట్రస్ ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో, ఉమ్, యూట్రస్కి కావాల్సింది బ్లడ్. ఉమ్, ఆ బ్లడ్ అంటే ఈ సైకిల్ అనేది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఉమ్, ఉమ్, ఇక్కడ న్యాచురల్గా ఒక ఒక కరెక్ట్గా ఒక 4 weeks అయ్యేసరికి యూట్రస్ అనేది ఓవర్లోడ్ అవుతుంది. ఉమ్, ఓవర్లోడ్ అయ్యేసరికి కరెక్ట్గా ఒక సైకిల్ అనేది రిలీజ్ అవుతుంది, బ్లడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉమ్, కరెక్ట్గా 3 days, కొంతమందికి 5 days అట్లా అవుతుంటుంది. దీంట్లో భయాన్ని కానీ క్రియేట్ చేసుకున్నామంటే ఈ సైకిల్ అనేది ఏంది ఎక్స్టెండ్ అవుతుంది. 10 days, 15 days ఉమ్, నాన్ ఉమ్, స్టాప్ బ్లీడింగ్ అవుతుంటుంది. ఉమ్, బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు, బ్యాలెన్స్గా ఉండకపోవడం వల్లనే ఉమ్, వచ్చేది ఈ రక్తహీనత. ఓకే. ఓకే. కాబట్టి ఉమ్, ఈ అంటే భయాన్ని జయించడమే కాకుండా ఉమ్, కిడ్నీ ఫంక్షన్ని నార్మల్ పెట్టుకోవడం. లేడీస్ బాగా అబ్జర్వ్ చేస్తే వాటర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటారు. ఉమ్,
ఫుడ్ ఎక్కువ తింటారు, వాటర్ తక్కువ తాగుతారు. ఈ వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటర్ తక్కువ తాగినా ప్రాబ్లమే, ఇక్కడ వాటర్ ఎక్కువ తాగినా ప్రాబ్లమే. ఒక బాడీ వెయిట్ని బట్టి వాళ్ళకి ఇంత క్వాంటిటీ తాగాలి. జనరల్గా తీసుకుంటే లేడీస్ 3 to 4 లీటర్స్, జెంట్స్ వచ్చేసి 4 to 5 లీటర్స్. ఒక అది కూడా నార్మల్ వెయిట్, హైట్, పర్సనాలిటీ నార్మల్గా ఉన్నప్పుడు ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. దీంట్లో తగ్గిన ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి బ్యాలెన్స్గా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వాటర్గా బ్యాలెన్స్గా తీసుకుంటామో, ఎప్పుడైతే ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటామో, ఈ రక్తహీనత సమస్య అనేది రూట్ కాజ్ నుంచి తగ్గుతుంది. అంటే దీనికి మేము ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పినట్టు నేను పల్లెరుగా అని చెప్పేసి ఒకటి ఇస్తాం. అది కిడ్నీ ఫంక్షన్ని నార్మల్ చేస్తుంది. న్యాచురల్గా అది ఆ పౌడర్ తీసుకున్నప్పుడు మనం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకుంటాం. ఎక్కువ అంటే బాడీకి తగినట్టుగా తీసుకుంటాం. 3 లీటర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 1 లీటర్ ఎక్కువనే తీసుకుంటాం ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు. కాబట్టి రూట్ కాస్లో కొన్ని కిడ్నీకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అవ్వడమే కాకుండా హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. కాబట్టి హిమోగ్లోబిన్ పెరిగేదానికి మెయిన్ మనకు కిడ్నీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లోహభస్మ అని ఉంటుంది ఒకటి. ఈ లోహభస్మ అయితే అసలు హిమోగ్లోబిన్ 4 ఉన్న 5 ఉన్న 15 days 1 month కంప్లీట్గా 10కి డబల్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా పెరుగుతుంది. అంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ చేయడమే కాకుండా ఈ మిగతా బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్కి కూడా, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది న్యాచురల్గా. మనం తినే ఫుడ్లో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్గా తింటున్నామో, మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకొని ఎప్పుడైతే డైజెషన్ బాగా అవుతుందో, మనం తీసుకున్న ఓన్లీ వెజిటేబుల్స్ అయినా సరే దాంట్లో ఉండే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే మినరల్స్ ద్వారా కూడా మనకు హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది జరుగుతుంది. ఆకుకూరల్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. అంతే తప్ప సప్లిమెంటరీస్ లాగా మరి ఎప్పుడు తీసుకునే ఐరన్ ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకునే అవసరమే లేదు. కానీ న్యాచురల్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ వల్ల కూడా ఈ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయిందే కాకుండా, హిమోగ్లోబిన్ పెరిగిందే కాకుండా ఆటోమేటిక్గా సైకిల్ కూడా నార్మల్ అవుతుంది అనమాట. ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎవరు చెప్పినా కానీ ఇందుకు వస్తుంది ఈ మెడిసిన్ అని అంటూ ఉంటారు, కానీ రియల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. లైక్ మన ఎమోషన్సే ఇంత మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనేది ఒక నిజంగా కొత్త కాన్సెప్ట్. అంటే మీరు ఎంత డీప్గా లైక్ ఒక మనిషిని అర్థం చేసుకోవడం వేరు, మనిషి బాడీని, ఆ తత్వాన్ని, రూట్ కాజ్ని తెలుసుకోవడం వేరు. నిజంగా చాలా అంటే ఒక నాలెడ్జ్ఫుల్, చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. అందరిలో ఉండేది. నిజంగా భయపడుతూ ఉంటారు, స్ట్రెస్ అవుతూ ఉంటారు, ప్యానిక్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనలో. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఒక మా విలేజ్లోనే అన్ని టెస్టులు చేస్తారు, ఏమీ ఉండదు తనకి. బట్ తనకి ఎప్పుడు ఏదో నా ఒంట్లో ఏదో డిసీజ్ ఉన్నది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో తలనొప్పి కానివ్వండి, బ్లడ్ లేకపోవడం కానివ్వండి, నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్స్ అనమాట. సో ఈ బేస్ లెవెల్ ఫీలింగ్స్ని కూడా మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం అనుకుంటాం కానీ ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంటే హిమోగ్లోబిన్ కూడా బాగుంటుంది, సైకిల్ కూడా బాగుంటుంది అని చెప్పాను కదా. వెళ్ళి అందరు ఏం చేస్తారు తెలుసా, కిడ్నీ టెస్ట్ చేయించుకుంటారు. నాకు కిడ్నీ టెస్ట్ నార్మల్ ఉందండి, డాక్టర్ చెప్పింది అబద్ధం అన్నట్టు. అబద్ధం అయితే ప్రాబ్లమ్స్ ఎందుకు ఉండాలి? నేచర్ని స్కాన్ చేసేది కానీ, నేచర్ని బ్లడ్ టెస్ట్ చేసేది కానీ రాలేదు, రాదు కూడా. నేచర్ని అర్థం చేసుకోవాలంటే నేచర్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకున్న ఒక డాక్టర్ వల్ల మాత్రమే అవుతుంది. ఒక నాడీ పరీక్ష అనే విద్యని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అలాంటి విద్య ఈరోజు కనుమరుగైపోతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి అలాంటి విద్యను నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి ఈ ఎమోషన్స్ను కూడా మనకు డిసీజ్ని క్రియేట్ చేస్తుంది అనేది రూట్ కాజ్ ఎమోషన్స్ అనేది మన నాడి విద్య అనేది బాగా చెప్తుంది. ఓకే, మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా మందికి మీరు హెల్ప్ చేయాలి, వైద్యం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయింది, దేనికి వెళ్ళినా కానీ అన్ని టెస్టులు రాస్తున్నారు. ఒక యావరేజ్ మ్యాన్ బ్రతకాలి, ఏదైనా వచ్చిందంటే మాత్రం ఢమాల్ ఇంకా ఆ శాలరీ అంతా అయిపోతుందని ఉంటుంది. కాబట్టి మన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్తూ నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళని మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.